తీసేటప్పుడు అందులో ఒక క్యారెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు అన్నారు, బాబు ఎన్టీఆర్ నువ్వు వేరే సినిమాలో నటిస్తావు, బుక్ అయ్యావు, కానీ అందులో హీరో కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సినిమా అది ఇంకా లేట్ అవుతుంది, ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కానీ నువ్వు చెయ్యి, అసలు ఆర్టిస్ట్గా ఎలా చేయాలి ఏమిటి అనేది అని కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన సరేనన్నారట. కృష్ణవేణమ్మ గారు డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తామనగానే ఎల్వి ప్రసాద్ గారు అన్నారు, విజయవాడ నుంచి వచ్చాడమ్మా రామారావు అని, నందమూరి తారక రామారావు అని, ఈ క్యారెక్టర్కి ఆయన బాగా చేస్తాడు, ఆయనతో చేయిస్తామని చెప్పగానే అలాగేనండి అన్నట్ట. ఆయన పిలిపించారు. చూడగానే ఆవిడకి కృష్ణవేణమ్మ గారికి అబ్బాయి కుట్రాడు భలే ఉన్నాడు, మంచి స్పర్ధృపి, మంచి ఎత్తున్నాడు, మంచి ముక్కు, మంచి చిరునవ్వు, ఇన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి, ఈ వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మనకు రావడం మన అదృష్టం అయినట్టుగా వెంటనే ఆవిడ ఓకే చేశారు. ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న మొదటి అడ్వాన్స్ ఎవరు అంటే కృష్ణవేణమ్మ గారి చేతుల మీదుగా ఇచ్చిన 250 రూపాయల చెక్ అండి, మొట్టమొదటి చెక్కు. ఆ చెక్ ఆవిడ చేతి మీద తీస్తే ఇచ్చేటప్పుడు రామారావు గారు చూస్తా కళ్ళల్లో నీళ్లతో, నా మొదటి చిత్రం, ఈ చిత్రానికి నేను 250 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటున్నానని చెప్పి ఆయన కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో చూసి విడ అన్నట్టు, నాయన నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద యాక్టర్ అవుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది. అందులో ఒక సన్నివేశం ఎల్వి ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కంట్రోల్ చేయాలి, ఆందోళనగా ఉంది, వాళ్ళని కర్రబుచ్చుకుని ఇది చేయాలి అంటే సరేనని చెప్పి వెళ్ళారు. వెళ్ళి అసలు వాళ్ళందరినీ తుక్కు రేగొట్టేశారు, మొత్తం కర్ర పుచ్చుకొని లాఠీ పుచ్చుకొని. అందరూ చాలా బాగున్నారు, చప్పట్లు కొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశాడండి అన్నారు. తర్వాత వాళ్ళు వచ్చి కొంతమంది సార్ చెత్తగా బాగా చేశారు సార్, కర్ర పెట్టి మమ్మల్ని అందరినీ అని చెప్పారు. ఎల్వి ప్రసాద్ గారు పిలిచి, రామారావుని ఆవేశం అనేది చాలా కరెక్ట్, చేసే పద్ధతి కూడా వండర్ఫుల్, చాలా బాగుంది, సినిమాల్లో నటించాలి తప్ప జీవించకూడదు, మరి అలా కుట్టేస్తే అలాగయ్యా, డెఫినెట్గా ఉండాలి కానీ కొట్టకూడదు పాపం, అది చాలా మందికి దెబ్బలు అయినాయి, ఇక్కడి నుంచి అది గుర్తులో పెట్టుకో అని చెప్పి మొదటి సినిమాకి చేరిస్తా ఆయనకి ఒక మంచి సలహా సూచన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎంత మహానటుడు అయ్యాడో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి కారణ జన్ముడు, శకపురుషుడు నందమూరి తారక రామారావు గారు లాంటి ఒక వ్యక్తిని ఫస్ట్ అడ్వాన్స్ ఆవిడ చేతుల మీదుగా ఇచ్చి చేసేయడానికి గొప్ప మహానటి మరి కృష్ణవేణమ్మ గారు. ఇలా ఆవిడ లేరు అని మనం అనుకోకూడదు. అసలు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆవిడ గుర్తుంటూ ఉంటుంది, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అన్ని సినిమాల గురించి, సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి ఆవిడ. ఎలాంటి సినిమాలు తీశారంటే ముఖ్యంగా కీలుగుర్రం గురించి చెప్పంటే అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు, ఆ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూసాం. చూస్తే ఆ కీలుగుర్రం మీద కూర్చొని నాగేశ్వరరావు గారు మేఘాల్లో వెళ్ళిపోతా ఉంటే అబ్బాబ్బాబ్బా అనుకున్నాం మేమందాం సినిమా చూసి. ఆ సినిమా అంత అద్భుతంగా సక్సెస్ అయింది. ఇంకోటి మరి నాగేశ్వరరావు అమ్మాయి ఉన్నారా, వెళ్ళిపోయారా సుశీల్ గారు ఉన్నారా? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి విపరీతంగా ఫ్యాన్ మెయిల్ పెరిగిపోయింది. ఆ రోజుల్లో సినిమాల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కొంచెం ఇబ్బందులుగా ఉండేది. ఈ సినిమా వాళ్ళకి ఎవరిస్తారు పిల్లని, వీళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని ఫీలింగ్ ఉండేదట. సుశీలమ్మ గారు ఉన్నారా? ఓకే, వెళ్ళిపోయారు, ఓకే పర్లేదు. అప్పుడు ఎవరైనా మంచి కుటుంబంలో వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలి నాగేశ్వరరావు గారు అనుకున్న టైంలో అన్నపూర్ణమ్మ గారు కీలుగుర్రం చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈయన్నే చేసుకుంటాను అని చెప్పి పట్టుబట్టిందంట. అమ్మ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు అది ఇదంటే, లేదు ఆయన్నే చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకోవాలి. అలాంటి కీలుగుర్రం సినిమా చూసి ఆయన శ్రీమతి గారు అయ్యి ఇంత చరిత్ర, అద్భుతమైన చరిత్ర వాళ్ళ కొడుకు ఆ నాగేశ్వరరావు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ అందరూ కూడా ఇంత అద్భుతమైన జరిగింది. చిత్రం కూడా నిర్మాత ఆవిడే. రామారావు గారితో నాగేశ్వరరావు గారితో చిత్రాలను నిర్మించి ఆ తర్వాత కూతురికి బాధ్యత అప్పగించి మరి కృష్ణవేణి గారి ఇది అనురాధాదేవి గారు, శ్రీనివాసరావు గారు ఎన్ని మంచి సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో ఎన్ని తీశారు, శోభన్ బాబు గారితో తీశారు, అనేక మందితో ఎన్నో చిత్రాలను ఇచ్చారు. వారందరి
కుటుంబంతో నాకు ఎంతో బాంధవ్యం అనుబంధం ఉంది. అది శ్రీనివాసరావు గారు కూడా చాలా ప్రేమగా చాలా అభిమానంగా ఉండేవారు. ఈవిడైతే మరీ యాక్టివ్గా ఉండేది. అమ్మ చనిపోయినప్పుడు ఆవిడ బాధపడుతుంటే నేను ఒకటే అన్నా, అమ్మ చనిపోయారని బాధపడక్కర్లేదండి, మీరు అద్భుతంగా చూసుకున్నారు. ప్రతి క్షణం ఆవిడ వెంట ఉండి ఆవిడకి ఏం కావాలో చూస్తూ ఆవిడకి ఏం కావాలో పెడుతూ చూసి చక్కగా ఎక్కడికి ఏ ఫంక్షన్ వచ్చినా పిలిస్తే వచ్చేవారు. మరి అమ్మ అనురాధాదేవి గారి దగ్గర నుండి తీసుకురావటం ఇవన్నీ కూడా చక్కగా చూసుకున్నావు తల్లి. ఒక తల్లికి కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అని ఎంత అద్భుతంగా చూసావు. ఆ మహాతల్లి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయింది, చక్కగా సాగనంపారు అని చెప్పి ఆవిడ మీరు ఏడవకూడదు ఇది అని చెప్పారు. నాకు ఆ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పారు ఆవిడకి. మా తాతగారు ఉండేవారండి, ఆయన కూడా చాలా కాలం బతికారు. ఆయన చనిపోయే ముందు కొడుకుల్ని, కోడళ్ళని, మనవాళ్ళని, అలాంటి మనవాళ్ళని అందరిని కూడా పిలిచి, నేను మహా అయితే ఇంకో నెల రోజులు బతుకుతాను ఏమో నాకు తెలియదు, నేను చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎవ్వరూ ఏడవకూడదు, ఎందరూ ఒక పట్నకు జరిగినట్టు పేడతాళాలతో నా బాడీని తీసుకెళ్ళాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఎవరు కూడా శ్మశానానికి వెళ్ళేవారు కాదు, ఆడవాళ్ళు కూడా శ్మశానానికి రావాలి, అందరు కలిసి ఊరేగింపుగా నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి చచ్చిపోయారు ఆయన. అప్పుడు చిన్న పెద్ద అందరూ అమ్మలు అక్కలు అందరు కలిసి వెళ్ళాం. అదే ఆ విషయం చెప్పినప్పుడు నిజమే బాబు, అమ్మ కూడా అంటూ ఉండేది అని చెప్పి ఇవాళ తెలిసింది నాకు. ఆ రోజు నేను లేను, అయ్యప్ప మాలలో ఉంటుందనగా ఆ రోజు వెళ్ళకపోయాను, తర్వాత రోజు వెళ్ళారు. ఇవాళ వాళ్ళ మనవరాలు చేతుల మీదుగా అంతిమ సంస్కారం కూడా చేయించారని తెలిసినప్పుడు ఎంత అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు అని అనిపించింది నాకు. చాలా సంతోషించాను. పాపను చూసి కూడా ఇందాక మనస్ఫూర్తిగా అభినందించాను. ఎంత మంచి పని చేసావు తల్లి. ఎంత చరిత్ర, సినిమా చరిత్ర గురించి ఎంత తెలుసండి. కాబట్టి శోభనాచల స్టూడియోస్లో అనేక సార్లు వెళ్ళేవాళ్ళం, ఎన్నో షూటింగ్లు చేశాం. వారి ఇల్లు కూడా అక్కడే ఉండేది, శోభనా స్టూడియోలోనే ఉండేది, మంచి ఇల్లు. ఆ ఇంట్లో ఎన్నో షూటింగ్లు చేసాం. మేము తీసిన సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. అలాంటి అద్భుతమైన చరిత్ర. ఇక మా భగీరథ గారిని వాళ్ళు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి నేను. ఎందుకంటే ఇవాళ చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎందుకంటే అంత ఆవిడ గురించి ఫోటోలు ఏమేమున్నాయి, ఇదే ఉంది, పాత చరిత్ర ఏమిటి, సినిమాలు ఏమిటి, మొత్తం కూడా తెలుసుకొని ఒక అద్భుతమైన చేశారు సార్. చిరస్థాయిగా ఈ ఏవి ఉండాలని కూడా కోరుకోండి. మరి రామకృష్ణ గారు మేము కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. ఎన్టీ రామారావు గారి సినిమా మన దేశం రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన ఫంక్షన్స్ అన్నిట్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఆ మధ్య సింగపూర్ వెళ్ళి కూడా అక్కడ కూడా పాల్గొని వచ్చాం. జనార్దన్ రావు మేము అందరు కలిసి. ఒక నిమిషం మీరు మాట్లాడకుండా ఏ గుర్తు చేస్తుంటారు మాకు అన్ని, క్షమించాలి. మీరు ఇందాక అన్నారు ఎల్లి ప్రసాద్ గారు, వారి అబ్బాయి గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్స్ అండి. ఇందాక వారు అన్నారు ఈ సినిమా ద్వారా నీకు ట్రైనింగ్ ఉంటుంది, సినిమా యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటని యాక్టింగ్ తెలుస్తుందని చెప్పారు. ఒక సన్నివేశం ఉంది, మీరు చూస్తుంటారు. వారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎవరొక రాజకీయ నాకు మీటింగ్ ఉంటే నీకు మీటింగ్ పర్మిషన్ ఉంది, ఇక్కడ సమయం అయిపోయింది, నీకు ఇమ్మీడియట్ క్లోజ్ చేయాలని చెప్తారు. ఆ సన్నివేశం వాళ్ళు ఒప్పుకోరు, రాజకీయ నాయకులు ఇమ్మీడియట్ లాఠీ చార్జ్ అని చెప్తారు. వాళ్ళు కొట్టమని చెప్తారు. అందరూ ఎరగదీసి కొట్టాడు నేను ఎన్టీ రామారావు, బాతులు పెట్టేశాడు ఆయన ఆంధ్రుని. అప్పుడు బాబు కట్ కెమెరా అని చెప్పి రామారావు ఏంటో బాబు కొట్టాను, మీరు కొట్టమన్నారు, నేను కొట్టానని చెప్తాను. అలా ట్రైనింగ్ ఇప్పించారు వెళ్ళిపోతారు గారు. అంటే ఇది యాక్టింగ్ బాబు, నిజం కొట్టకూడదని చెప్తే నిజంగాండి. ఆయన ముందు కదా జగమండి ఎన్టీ రామారావు గారు. ఇంకో చిన్న సన్నివేశం చెప్తాను, మీ సమయం తీసుకుంటున్నాను. మా దైవం సినిమా నేను షూటింగ్కి వెళ్ళానండి. మా దైవం జయచిత్ర గారు నాన్నగారు కాంబినేషను. అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, నంబియార్ గారు, సత్యనారాయణ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. దానికి చిన్న సన్నివేశం ఉంటుంది. నంబియార్ గారికి నాన్నగారు మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. నంబియార్కి ఒక చిన్న మ్యాన్ కోసం తొడగొడతాడు ఆయన. ఇందులో ఎంజీఆర్ గారికి మంచి కాంబినేషన్, మంచి విలన్ అయినా. పెద్దాన్ని దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర ఎవరు తొడగొట్టారు అనుకోండి, వాడు పని అయిపోయినట్టే. ఎంతైనా ఆయన బ్యాక్గ్రౌండ్ పల్లెటూరు వచ్చిన మనిషి కదా, ఆయన కర్రసం బాగా తెలుసు నాన్నగారికి. ఆయన కరెక్ట్ బాబు ముందు హింపించారు నంబియార్ గారికి.
ఏమన్నా ఆయన ముందు మీరు మీకు వచ్చిన మేనరిజం ముందు తొడగొట్టొద్దండి, అలాగే తలుపు పెట్టండి. కెమెరా స్టార్ట్ అయిందండి, మేనరిజం వచ్చేసింది, తొడగొట్టాడు. అది చూసింది నాకు గతి ఎరగదీసి ఎరగదీసి కొట్టాడు. ఆయన కనపడలేదండి. ఓకే అయిపోయిందండి. ఎక్కడున్నారా నంబర్ లేరండి, లొకేషన్ లేదు. ఎక్కడుందంటే మేకప్ పడిపోయాడు ఆయన, ముక్కులోంచి రక్తం కడతా ఉంది. ఇది మాదే సినిమా స్కూల్ నుంచి ఏమైనా జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా ఎలిఫెక్స్ గారు ఇలా ట్రైనింగ్ ఇప్పించాడు రామారావు గారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనందరి అభిమానుడైన ఎన్టీ రామారావు గారిని ఆ మహాతల్లి ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ మహాతల్లిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సి పుల్లయ్య గారు. పుల్లయ్య గారి కుమార్తె అల్లుడు కూడా వచ్చారు ఇక్కడికి. వారి ఫలానా అనే సంగతి నాకు తెలియకపోయినా ఆవిడ చూడగానే చాలా ముచ్చటేసింది. అమ్మ మీతో ఒక ఫోటో తీసుకోవాలని, లేకపోతే మీతో ఒక ఫోటో తీయాలని మీద అంటే తీసుకుని అయినా చక్కగా అసలు ఆ స్టైల్ చూస్తే, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ నవ్వు కానీ చూస్తే భలే ముచ్చటేసింది. ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా అప్పటికి. తర్వాత ఎవరో చెప్పారు, సి పుల్లయ్య గారు అమ్మాయి అండి, ఆయన అల్లుడు అండి అని. సారీ, సి పుల్లయ్య గారి అంటే ఇద్దరు కన్ఫ్యూజన్ వచ్చినది. నా వయసు కూడా 85 అయింది కాబట్టి కొంచెం అటు ఇటు కొద్దిగా పోవచ్చు. అందుకని వారిద్దరిని కూడా పరిచయం చేశారు. మరి అట్లా వారిగా రావటం. అలాగే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ సినిమాకి డైరెక్టరు ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎల్వి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ప్రత్యేకత. ఇంతమంది మంచి ప్రత్యేకతలు రావటం, వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా మాట్లాడగలగటం, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఒక పండగగానే చేసుకున్నాం తల్లి. అనురాధదేవి గారు, ఇది ఒక పండగ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటి నిష్క్రమణ ఒక పండగ. ఇది ఒక పండగగానే భావించాలి తప్ప బాధపడద్దు, ఎవరు కళ్ళ నీండి పెట్టుకోకూడదు. చక్కగా మంచి కార్యక్రమంగా భావించాలని కోరుకుంటూ, ఇంతమంది పెద్దలు ప్రముఖులు, నాగేశ్వరరావు గారి కుటుంబం, రామారావు గారి కుటుంబం, అలాగే ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. పుల్లయ్య గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. 100 వసంతాలు వెలుగులు చూసిన ఆ మాతల్లి కృష్ణవేణి గారు మన ఫిబ్రవరి 16న కాలం చేశారు. వారు మహానటి కాదు, ఒక నిర్మాత, గాయని, అన్ని రకాలుగా ఆవిడ నిర్మాతగా ఒక 14-15 చిత్రాలు నిర్మించారు అనుకుంటా. ఎన్నో చరిత్రమైన చిత్రాలు నిర్మించారు ఆవిడ. మొన్న కాలం చేసి ముందు ఆవిడతో మూడు సార్లు ఆవిడ కలవడం జరిగింది. ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాం. మన బెజవాడలో కూడా వజ్ర సభకు ఇచ్చేయడం జరిగింది. ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను. అలాగే మొన్న సింగపూర్లో కూడా ఆవిడ రావాల్సింది, మురళీమోహన్ గారు మేము ఇద్దరు అనడం జరిగింది. ఆవిడ రావాల్సిన కొన్ని కారణాల వల్ల, వయసు పెద్ద కదా, 101 సంవత్సరాన్ని మాటల రాలేకపోయారు. అలాగే జాగ్రత్త అండి. మా నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని కన్నీ పెంచి చదువు చెప్పించి మంచి భవిష్యత్తు చూపించిన మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే 1949లో మన దేశం చిత్రం ద్వారా మన దైవాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు వెండి తిరిగి పరిచయం చేసిన ఆ మహాతల్లి కృష్ణవేణి గారు మనందరం చాలా అదృష్టవంతులం. మాటలు రావటం లేదు. ఆవిడ మన ముందు లేకపోయినా ఆవిడ ఎప్పుడు మన కళ్ళ ముందు, మన హృదయంలో ఎల్లప్పుడూ తెలుసుగా ఉండిపోతారు. కృష్ణవేణి గారు వారి కుటుంబానికి ప్రకార మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకార సాయం తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని సెలవు తీసుకుంటాను.
జయకృష్ణుడు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. ఆవిడతో నటించకపోయినా ఆవిడతో కలిసి ప్రయాణించిన అదృష్టం, గొప్ప వరం నాకు దక్కింది. నన్ను మరొక కూతురుగా చూసేది ఆవిడ. ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు పలకరించినా, ఒరేయ్ నేనే వండాను రా కూర, అది తినరా అని అంత ప్రేమతో పెట్టేది. ఆ అదృష్టం ఎంతమందికి దక్కిందో నాకు తెలియదు. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, రంగారావు గారు, వీళ్ళందరితో నటించిన అదృష్టం నాకు దక్కింది. కానీ ఆవిడతో ఒక సొంత బిడ్డలాగా ప్రయాణించే వరం నాకు నిజంగా దొరికినందుకు నిజంగా భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే వారి అమ్మాయి అనురాధాదేవి గారు నిర్మించిన ఎన్నో చిత్రాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఆవిడ లేదు అన్న బాధ కంటే ఆవిడ 101 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం ఆవిడ మరి దక్కింది. ఆ భగవంతుడు ఆవిడికి ఆ వరం ఇచ్చాడు. సో ఆవిడ్ని 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సన్మానించుకున్న అదృష్టం, ఆవిడ దగ్గర ఉండి నించుని ఆవిడని ముట్టుకుని ఆవిడతో మాట్లాడే అదృష్టం దొరికింది. అదే గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ రోజున ఇంత పెద్ద సభలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనురాధాదేవి గారికి మేము 3 కూతుళ్ళు, ఇప్పుడు కూతురు ఉన్నారు, మేమందరం కూడా ఆవిడ కూతుళ్ళలాగే భావిస్తాం. ఎందుకంటే ఆవిడ కూడా ఆవిడకి తల్లికి మించి ఆవిడ ప్రేమను చూపిస్తుంటారు. కానీ ఎంత గ్రేట్ మదర్ అండ్ డాటర్ అంటే వారిద్దరూ, ఆవిడకి 90, ఆవిడకి దగ్గర దగ్గర 80. సో వారిద్దరూ కలిసి ఒక ఇంట్లో తల్లి కూతుళ్ళు ఎంత ఇదిగా ఉండేవారంటే మా కళ్ళతో చూసాం. ఇది ప్రతి కూతురికి ఆ తల్లిని చూసుకునే అదృష్టం అలా దక్కాలని, అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా పెద్దలు వెంకయ్యనాయుడు గారు వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. అలాగే మా మురళీమోహన్ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఆయన మెడ్రాస్ నుంచి దీనికోసమే వచ్చి ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా నవ్వుతూ వస్తారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తారు. మన భగీరథ గారికి నిజంగా చాలా ఆయన్ని మెచ్చుకోవడం ఇది గొప్ప కాదు, ఆ అమ్మకి మనం ఇచ్చిన గౌరవం ఇది. థ్యాంక్ యూ భగీరథ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. వాళ్ళు చాలా ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో కృష్ణవేణి గారిని సన్మానించుకోవటం, మా జనార్దన్ గారి సంకల్పించటం, మేమందరం ఆయన వెనకాల సైనికుల్లాగా పనిచేయటం, ఆ కార్యక్రమం ఎంతో విజయవంతంగా గడవటం అందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో కృష్ణవేణి గారితోనూ అనురాధ గారితోనూ ఎన్టీ రామారావు గారి కుటుంబం తరఫున రామకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు అటెండ్ అయ్యి మరింత నిండుదనం తీసుకొచ్చారని మాత్రం గర్వంగా చెప్పుకోగలం. ఆ స్టేజీ పంచుకున్న అనుభవాలు, కృష్ణవేణమ్మ గారితో ఎన్టీ రామారావు గారి కుటుంబ ప్రయాణం, ఈ వివరాలు వారి కుటుంబ సభ్యుడిగా మోహన్ కృష్ణ గారిని వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. ఆవిడ భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆవిడ జ్ఞాపకాలు మటుకు మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. చాలా బాధాకరం. అయినా ఆవిడ 12వ ఏట తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆవిడ అనసూయ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయం అయ్యారు. దాని తర్వాత 3 ఏళ్లకు మిర్జాపురం రాజావారితో ప్రయాణం సాగించారు. ఆవిడ ఒక గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గాయనిగా, నటిమణిగా ఎన్నో చిత్రాలు తీశారు. ఆవిడ తీసిన చిత్రాల్లో మన దేశం కానీ, కీలుగుర్రం కానీ వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందువల్ల అంటే మా నాన్నగారి
మొట్టమొదటి చిత్రం, విడుదలైన మొట్టమొదటి చిత్రం మన దేశం. దానికి ఈవిడే నిర్మాత. ఇక అక్కడి నుంచి మా నాన్నగారి సినీ రంగ ప్రయాణం సాగింది. అంచెలంచెలుగా పెరిగి ఆయన ఉన్నత శిఖరాల అధిరోహించారు ఆయన. ఇక కీలుగుర్రం చిత్రం అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేదు. అయినా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేసిన కెమెరామెన్ మా రెహమాన్ గారు, ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను. ఆయన అప్పుడు ఆ ట్రిక్ షాట్స్ తీస్తూ ఉంటే మిగతా కెమెరామెన్లు అందరూ వచ్చి కుర్చీలు వేసుకుని చూసుకునేవారు. అసలు ఈయన ఎలా తీస్తున్నారు ఏంటి ఇదని. అదొక గొప్ప సంచలనం ఆ సినిమా కీలుగుర్రం. దాంట్లో మా బాబాయ్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన్ని మేము బాబాయిగా సంబోధిస్తాం. ఎందుకంటే మా నాన్నగారికి ఆయనకి అన్నాదమ్ముల అనుబంధం. ఈ అనుబంధం గురించి మాట్లాడే ఒక సంఘటన గుర్తుకొస్తుంది నాకు. మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారి ఇల్లు గృహప్రవేశం అప్పుడు నాగేశ్వరరావు గారి అమ్మగారు పొన్నమ్మ గారు నాగేశ్వరరావు గారిని ఇక ముహూర్తం దగ్గర పడుతుంటే పెద్దోడు ఏడరా అని అడిగింది పొన్నమ్మ గారు. అదేంటమ్మా అందరూ ఇక్కడ సోదరులు అందరూ ఇక్కడే ఉండరు కదా అన్నారు. వీళ్ళు కాదురా పెద్దోడు ఏడరా అని అడిగి. పెద్దోడు అంటే రామారావు గారు. ఆవిడ మా నాన్నగారిని సొంత బిడ్డలాగా చూసుకునేవారు ఆ మహాతల్లి పొన్నమ్మ గారు. అది అక్కినేని కుటుంబానికి మా నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆప్యాయత మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఈవిడ నిండు నూరేళ్ళు జీవించారు. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి, అలాగే ఆవిడ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నమస్తే అండి. ఇవాళ యాక్చువల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీఆర్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ సచ్ అ గ్రేట్ లేడీ కృష్ణవేణి గారు. ఆమె నాన్నగారితో చాలా ఆత్మీయత, అనుబంధం ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే 3 విషయాలు. పెదనాన్నగారు నందమూరి రామారావు గారిని పరిచయం చేయటం, ఘంటసాల గారిని పరిచయం చేయటం, ఆ తర్వాత కీలుగుర్రం సచ్ అ బిగ్ హిట్ సినిమా వాళ్ళు తీసి శోభనాచలం పిక్చర్స్లో తీసి నాన్నగారితో ఆమె యాక్ట్ చేయడం. నాన్నగారు కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. నాన్నగారు ఫస్ట్ ఫిలిం విచ్ ఇస్ అ బిగ్ హిట్ వాళ్ళ ప్రొడక్షన్లో చేయటం చాలా వెరీ హ్యాపీ టు హియర్. అండ్ అనురాధ గారు మాకు చాలా చాలా క్లోజ్. మా ఫంక్షన్స్ కానీ తప్పకుండా ఉంటారు. అండ్ టుడే నేను చెప్తున్నానండి, మేము ఎప్పుడు ఉంటాం. అక్కినేని కుటుంబం మీతో ఎప్పుడు ఉంటాం. అండ్ నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, 100 ఏళ్ళు బతకాలని నేను ఎవరిని దీవించను, ఉన్ననాళ్ళు సంతోషంగా ఉండాలని దీవిస్తాను ఎప్పుడు అని. కానీ కృష్ణవేణి గారు షీ ప్రూవ్డ్ 100 years బతికి చాలా చాలా తక్కువ మందికి దక్కుతుంది. అండ్ షీ ఈజ్ డెఫినెట్లీ టుడే ఇన్ అ బెటర్ ప్లేస్. అండ్ మనం ఆమె లేరని బాధపడకూడదు. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హర్ అచీవ్మెంట్స్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఎందుకంటే వారి చరిత్ర ఒక్కసారి గమనిస్తే సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించాలి, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె జన్మ చరితార్థం, ఆమె సినిమా రంగంలో చేసిన సేవలు ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు. అందరం మనం అనుకుంటాం నిండు నూరేళ్లు జీవించటం కాదు ముఖ్యం, జీవించిన కాలంలో మనం ఏం చేసామనేది. ఆమె 100 ఏళ్ళు బతికి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. శకపురుషుడు లాంటి ఎన్టీ రామారావు గారితో సినిమా హీరోగా తీశారు. నిజంగా అది చరిత్రలో మనం లిఖించాల్సినటువంటి అంశం. అంతేకాదు సినిమా రంగానికి 2 కళ్ళైనటువంటి రామారావు గారిని నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీసింది ఆమె. ఆ కాలంలో విలన్గా పాతాళ భైరవిలో మీరు చూశారు ఎస్వి రంగారావు గారు. అంటే ఎస్వి రంగారావు గారితో సినిమా తీయటం, అంతేకాదు శోభన్ బాబు గారితో తీశారు, కన్నడ రాజ్ కుమార్ గారితో తీశారు. అంటే ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప స్పృహ. ఆమె మళ్ళా ఒక జమీందారుగా ఉండి, జమీందారు గారి వైఫ్గా ఉండి సినిమాల్లో ఇందాకే మీరు చూశారు, ఏవీలో తమిళంలో నటించారు, తెలుగులో నటించారు, అనేక సినిమాల్లో నటించారు. నటనే కాదు, పాటలు స్వయంగా పాడారట. ఇది చాలా కష్టమైనటువంటి అంశం. ఇంకోటి, ఆమె సినిమా స్టూడియోనే నిర్వహించారు. ఆ కాలంలో శోభన స్టూడియో అంటే మద్రాసులో పెద్ద పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి స్టూడియో. అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకి అర్థవంతంగా ఆమె చేశారు. ఎన్ని సేవలు, ఎలాంటి ప్రత్యేకమైన శైలి. అలా ఆమె చేసినటువంటి కాలాన్ని భావి తరాలకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ కూడా సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి, హాస్యభరితంగా ఉండాలి, అది కూడా సమాజంలో విలువలని పెంపొందించే విధంగా ఉండాలి. అలాంటి కోవకి చెందినటువంటి కృష్ణవేణమ్మ గారు మరి ఆమె గురించి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము పెట్టి అన్న ఎన్టీఆర్ గారి భావజాలాన్ని భావితరాలకు అందజేయటం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేశాం. ఒక 15 మంది ముఖ్యులు, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా భగీరథ గారు, దీనంతటి సృష్టి చేసిన భగీరథ గారు మా కమిటీలో మెంబర్. మా కాటరగడ్డ ప్రసాద్ గారు ఈ వయసులో ఇంత పెద్ద ఇదున్న చిన్న పిల్లగాళ్ళ కంటే ఒప్పుకోడు. పర్ఫెక్ట్గా అన్నగారి పని అంటే ఆవహిస్తుంది మా కమిటీలో. తారక మంత్రానికి ఎంత శక్తి ఉందో తెలియదు కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలకు మట్టికి ఆ శక్తి ఉంది. ఆయన పేరు తలుచుకొని మేము ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా మేము ప్రారంభించడమే తప్ప అది ఎక్కడికి జరుగుద్ది అనేది మాకు తెలియదు. మేము నిష్కల్మషంగా, నిస్వార్థంగా, నిజాయితీగా ఆయనకి చరిత్రలో ఉన్న స్థానాన్ని భావితరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతికి, భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేయటం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం. అది చేపట్టే క్రమంలో వారు తొలి సినిమా తీశారని మా భగీరథ గారు చెప్పి నన్ను వారింటికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. అప్పుడు ఆమెని మేము సన్మానించటం జరిగింది. హైదరాబాద్లో సినీ కుటుంబాలందరి సమక్షంలో అన్నగారి కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం, అక్కినేని కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అలానే ఆ తరం నుంచి ఈ తరం వరకు సినిమా ప్రపంచం అందరూ డయాస్ మీద ఉన్నారు. మా మురళీమోహన్ గారితో సహా, పరచూరి గారితో సహా ఇక్కడున్న పెద్దలందరూ, మా ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారిని కూడా మేము ఆ సందర్భంగా వారిని
తలుచుకోవటం జరిగింది. వారి సేవలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సినిమాల్లో. రామారావు గారిని తెరకి పరిచయం చేసింది వారి నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారు. అలా ఆ కార్యక్రమంలో కూడా మేము ఆమెని సన్మానించుకోవటం జరిగితే, నడిచి నడవలేని వీల్ చైర్లో ఉన్న పెద్ద మనిషి, అమ్మ మీరు రాగలరా అంటే తప్పకుండా వస్తానని చెప్పింది. సరే ఊర్లో కదా రాగలదని తీసుకొని సాహసం చేసి తీసుకెళ్ళాం. మళ్ళీ ఆమెను ఇంటికి చేర్చేంతవరకు మేము అదే జాసలో ఉన్నాం. కానీ మొన్న విజయవాడలో జరిగిన ప్రోగ్రాంకి విజయవాడ దాకా రావాలంటే అనురాధాదేవి గారిని అడిగితే మరి డాక్టర్లను అడగాలన్నది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే నాట్ అడ్వైజబుల్ అండి అన్నారు. ఫ్లైట్ అఫ్ కోర్స్ నాట్ అడ్వైజబుల్, వీల్ చైర్ మంచి కారు అరేంజ్ చేస్తే అంటే ఐ డోంట్ అడ్వైజ్ అన్నాడు. అంటే ఆమె గారు 3 రోజులు అయిన తర్వాత కృష్ణవేణి గారు చెప్పారంట స్వయంగా అనురాధాదేవి గారికి, లేదు ఈ డాక్టర్లు చెప్పేది కుదరదు, అన్నగారి ప్రోగ్రాంకి నేను పాల్గొంటే నాకు ఆయుష్ ఇంకా పెరుగుద్ది, మీకేం తెలుసమ్మా, జనార్దన్కి ఫోన్ చేయి నేను వస్తున్నానని చెప్పు అన్నదంట. అప్పుడు అనురాధాదేవి గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మగారు ఇంట్రెస్టెడ్ అండి, మేమందరం కన్విన్స్డ్, యూ డోంట్ వరీ అన్నది. ఈ అమ్మని అప్పుడు జాగ్రత్తగా తీసుకొని వెళ్తే ఇంకో విశేషం ఉంది ఇక్కడ. 3 గంటల ప్రోగ్రాం జరిగిందండి. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా రామకృష్ణబాబు గారు ఉన్నారు, మోహన్ కృష్ణ గారు ఉన్నారు. ఇంతమంది పెద్దలు ఉంటే సినీ రంగంలో మిగిలిన కృష్ణరాజు గారి ఫ్యామిలీ అందరు కూడా 3 గంటలు అలానే ఉన్నారు. బాబు గారు మధ్యలో నన్ను పిలిచి, పెద్ద ఆమె కూర్చోగలదో లేదో కాస్త అడుగు, ఎట్లుందో పరిస్థితి అన్నాడు. అడిగితే నేను ఉంటాను అన్నది. 3 గంటలు అట్లే ఉండి ఆ జనంలో వెళ్ళింది. అంటే 101 సంవత్సరంలో కూడా ఆమె మానసికమైన స్ట్రెంగ్త్, ఇక్కడ ఒక మనిషి ఎంత గొప్ప మనిషి, ఆమెను తలుచుకునే అవకాశం రావటమే మనందరి అదృష్టం. ఆమెకు మార్గదర్శకంగా మేము తీసుకుంటామనేది తెలియజేస్తూ ఆ కుటుంబానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఏమండి, ఈ తరంలో పిల్లలు, తల్లులు, తండ్రులు అనుబంధాలు ఉండటం ఎట్లా, నిజంగా మిగిలిన వాళ్ళ సంగతి ఎట్టన్నా ఉన్నాయి, కానీ ఆ అనురాధాదేవి గారు కంటికి రెప్పలాగా తల్లిని చూసుకున్నారు చివరి నిమిషం వరకు. ఇప్పటికీ అప్పటికి ఆమె వెన్నంటి నీడలాగా చూసుకున్నందుకు ఆమెకు కూడా నమస్కరిస్తూ, మొన్ననే తెలిసిన రోజు మేము విజయవాడలో ఉన్నాం. తెల్లారి మరుసటి రోజే రామకృష్ణబాబు గారు, మోహన్ కృష్ణ గారు మేము కలిసి వెళ్ళాం. వారు కూడా అంతకు ముందు రోజు అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రోగ్రాం జరిగితే అక్కడ చిక్కుబడిపోయాం. అందుకని ఆ రోజు వెళ్తే పిల్లలందరూ కూడా తల్లిని మించిన కూతురు, కూతురుని మించిన పిల్లల్లాగా వాళ్ళందరూ కూడా బాగా ఆ వారసత్వం ఉంది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగినందుకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ రచయిత, 150 సినిమాలకు పైగా రచించిన, నటించిన పరుచూరి గోపాలకృష్ణ గారిని, కృష్ణవేణి గారి గురించి ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన కృష్ణవేణి గారితో వారి అభిమాన వెళ్ళబుచ్చుతూ ఆవిడ పరిచయం, ఆవిడతో ట్రావెల్ అనుభవాలు చెప్పాలని కోరుకుంటున్నాను. కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి కలగాలని ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా భారతదేశంలో ఎవరిని ఆశీర్వదించాల్సి వచ్చినా శతమానం భవతు అంటారండి ముందు. అంటే 100 ఏళ్ళు ఉండు చల్లగా అని. 101 సంవత్సరాలు ఉంది మహాతల్లి ఆవిడ. అంటే ఎంతమంది గొప్పల ఆశీస్సులు, గొప్పవాళ్ళ ఆశీస్సులు ఆవిడ పొంది ఉంటారో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఎన్ని రకాలైనటువంటి కల్మషాలు, ఎన్ని వాయు కల్మషాలు, ఆహార కల్మషాలు అన్నీ భయంకరంగా తయారైపోయిన ఈ రోజుల్లో 100 సంవత్సరాలు జీవించడం అంటే అది ఒక యోగం అండి.
ఆ యోగం ఆ మహాతల్లికి ఉన్నది. మేము సినిమాల్లోకి వచ్చినప్పుడు వారు నిర్మాత కాదు, ఎన్ఆర్ అనురాధ గారి నిర్మాతే, కానీ మరి చాలా సినిమాలు తీశారు. మమ్మల్ని పిలిచారో లేదో నాకైతే గుర్తు రావట్లేదు అసలు. ఎందుకంటే 1978 నుంచి మేము సినిమాలు రాస్తానే ఉన్నాము. ఎందుకంటే వారి అన్నీ చూశాను కదా, వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్ అండి. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు, వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు, మై మోర్ ఏ కమర్షియల్ ఫిలిమ్స్. ఆ కమర్షియల్ వరవల్లో కొట్టుకుపోవటం. బట్ వారు ఏంటంటే ఏదో ఒకటి సమాజానికి నా చిత్రం ద్వారా ఇంత మంచిని అందించాలి అని ఆ తల్లి ఆలోచన నుంచి. అయితే ఆవిడ మన దేశం చిత్రం ద్వారా ఇది నా దేశం అన్న మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశానికి పరిచయం చేసిన మహానుభావురాలండి ఆవిడ. మీరు ఎవరైనా మన దేశం చూసి ఉంటే తెలుస్తున్నాడు. అందులో అన్నగారు మాట చెప్తాడు ఒకటి, ఎంత వండల్లా ఎంత వండల్లా ఎంత వండయ్యాను అంటాడు. ఆ మహానుభావుడు మాటలు రచింది ఎవరో నాకు తెలియదు, కానీ ఎంత వాడల్లా ఎంత వాడల్లా ఎంత వాడు అంత వాడయ్యాడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఎవరు రాశారో ఆ మహానుభావురాలు. అమ్మాయి ఒకసారి నువ్వు పైకి రామ్మా, మనవరాలా ఈవిడ నువ్వే సాయిప్రియ, నువ్వు రా ఒకసారి. ఆవిడ పక్కన నిలబడి, ఇటు పక్కన రామ్మా రా, అయ్యో రామ్మా ఒకసారి రా చెప్తా. అంటే మనం జీవించి ఉండగానే మనని మనం చూసుకోవాలని మనిషిని కోరికగా ఉంటుందంటండి. చూడండి, నువ్వు ఇక్కడికి వస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళిద్దరిని చూడండి, సేమ్ అదే పోజ్ ఇవ్వు, నువ్వు అటు తిరిగి నవ్వు, చూసుకోండి ప్రింట్. అంటే మానవుడి యొక్క ఏప్స్ అండి. ఆ తాత మనవుల్లోనో ముని మనవుల్లోనో తన పోలికలు ఉంటే అసలు ఆయన్ని ఎంత ముద్దు చేస్తారో ఇక అసలు. ఎందుకంటే వీడు నా పోలికలతో వచ్చాడు అని చెప్పి ఆ బంగారు తల్లి కృష్ణవేణి గారి పోలికలతో వచ్చిందండి. నేను చూడగానే ఇందాక గమనించేశా, అమ్మ ఈవిడ చూసుకుని ఆవిడ ఎంత సంతృప్తి పడి ఉంటుందో కృష్ణవేణి గారు అని చెప్పి. అలా వెంటనే మన దేశంలో అసలు నందమూరి తారక రామారావు గారు వేసే వేషం కాదండి అది. ఎందుకు వేశారో ఆయన ఇప్పటికీ తెలియదు అసలు. చిన్న వేషం, కానీ ఆ ఒక్క డైలాగు ఎంత వాడినల్లా ఎంత వాడినల్లా అంత వాడినాయనని వెనకాల సంవత్సరంలోనే మళ్ళీ పెళ్ళి అనుకుంటా అక్కినేని నాగేశ్వరరావు గారితో రామారావు గారితో ఇద్దరు హీరోలుగా మల్టీ స్టారర్ తీసిన మహానుభావురాలండి ఆ రోజుల్లో. నాగేశ్వరరావు గారిని కీలుగుర్రం ఎక్కించిన మహానుభావురాలండి ఆవిడ. అసలు ఎట్లా ఆడిందో కీలుగుర్రం మీ అందరికీ తెలుసు. పిచ్చెక్కి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయినా 100 రోజులు ఆడుతూ ఉండేదండి. అట్లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి ఒక స్టేజ్కి వచ్చినాక ఈ చిత్ర నిర్మాణం నాకు అక్కర్లేదు అనుకుని తన కుమార్తె అనురాధయ్య గారికి మీరు తీసుకోండి అని వారికి అప్పచెప్పి అవన్నీ పర్యవేక్షించుకుంటూ శోభనాచార స్టూడియోస్, ఆవిడ గాయకురాలు. అంతేకాదండి, అన్న నందమూరి తారక రామారావు గారినే కాదు, ప్రపంచం మర్చిపోలేని గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేసింది కూడా ఆ మహానుభావురాలేనండి. చూడండి ఎంత గొప్పవారిని ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి అందించిన నారాయణరావు గారిని అందించారు ఆవిడ. అలా గొప్ప వాళ్ళందరినీ కూడా తెలుగు పరిచయం చేసి ఇక్కడ ఎన్నిసార్లు చూసాము ఆ తల్లిని, ఎన్నిసార్లు వచ్చి ఆ పదాలకు నమస్కారం చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని ఈ ఏరియాలో ఫిల్మ్ నగర్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటున్నటువంటి మహానుభావురాలు అనేటువంటి గౌరవం అండి మాకు. అలా చూసుకుంటూ ఆ ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని, నీ చరిత్ర నీ వెనకాల నడుస్తుంది, అంత గొప్ప చరిత్రని సృష్టించి వెళ్ళినటువంటి గాయకురాలు. వారి పాట వారే పాడుకునేవారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి ఆ రోజుల్లో. మరి నటి, గాయకురాలు, శోభనాచల స్టూడియో నిర్మాత ఇటువంటి ఆవిడ ఇవాళ లేరు అనేటువంటిది కుటుంబ పరంగా మనకు బాధగా ఉంటుంది. కానీ వారి బొమ్మ చూసినప్పుడల్లా
ఒక అద్భుతమైన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎంతోమంది చెప్తున్న అద్భుతమైన అంశాలన్నీ కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఆవిడ ఒక ఆదర్శమూర్తిగా శాశ్వతంగా నిలబడకపోతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. తదుపరి ప్రముఖ నిర్మాత కల్చరల్ సెంటర్ అధ్యక్షులు శ్రీ కెఎస్ రామారావు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. వారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను ఆవిడ ప్రొడ్యూస్ చేసే సినిమాలకి దగ్గరగా ఉండి చూశాను. నేను కూడా మద్రాసు నుంచి వచ్చిన వాడిని కాబట్టి నిజంగా అప్పట్లో ఎంత కమాండింగ్గా ప్రొడ్యూస్ చేశారంటే, ఒక లేడీ అయి ఉండి పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు తీసే సినిమాల కన్నా పెద్దవి అప్పుడే తీశారు ఆవిడే. అటువంటి ప్రొడ్యూసర్లు నిజంగా చెప్పాలంటే అతి కొద్ది మంది, ఎవరో నాగిరెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, అట్లా వాళ్ళందరికన్నా మించి గొప్ప కమాండ్తో సినిమాలు తీసిన ఆవిడ కృష్ణవేణమ్మ గారు. ఆవిడ డిసిప్లిన్, ఆవిడ ప్లానింగు ఇప్పటికి కూడా నాకు తెలిసినంతవరకు లేదు. అంత కమాండ్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి ఎవరికి లేదు. ఆ కమాండ్ ఉంది కాబట్టి రామారావు గారు లాంటి మహా నటుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, నాగేశ్వరరావు గారితో సినిమాలు తీయటం జరిగింది. అంత గొప్ప ప్రొడ్యూసరు. ఆ డిసిప్లిన్ ఇప్పుడు చాలామంది నేర్చుకోవాలి, ఆవిడ చరిత్రను తెలుసుకోవాలి. ఈ నిర్మాతలందరూ సినిమాలు ఎలా నిర్మించాలి తెలుసుకోవాలి. సో వారు మా అందరికీ ఆదర్శం, నిర్మాతలందరికీ. ఆవిడ పనిచేసిన నారాయణరావు గారి దగ్గర నుంచి నేను వారిని దగ్గరగా చూశాను. నారాయణరావు గారిని ఒక నటుడు, ఒక హీరో, రామారావు గారి కన్నా ముందు పెద్ద హీరో ఆయన. నాగయ్య గారు, నారాయణరావు గారు, రామశర్మ గారు. ఐ థింక్ అప్పటి నుంచి కృష్ణవేణమ్మ గారు ఆయనతో కూడా సినిమా చేశారు, నారాయణరావు గారితో. ఆయన అప్పటికి పెద్ద నటుడు. ఆ తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మీకు తెలిసిందే చరిత్ర అంతా మారిపోయింది. సో అటువంటి చరిత్ర కలిగిన కృష్ణవేణమ్మ గారు నిర్మాతలందరికీ, ఇప్పటి నిర్మాతలు ప్రత్యేకంగా ఆవిడని అబ్జర్వ్ చేసి ఆవిడ చరిత్రను తెలుసుకుని నిర్మించడం అంటే ఏంటి, నిర్మాత ఎలా ఉండాలి, నిర్మాత డిసిప్లిన్ ఏంటి, అసలు నిర్మాత బాధ్యత ఏంటి, ఎటువంటి సినిమాలు తీయాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న నిర్మాతలందరికీ ఉంది. వారికి చలనచిత్ర పరిశ్రమ ఆవిడ ఆదర్శంగా, అంత ఆదర్శంగా నిలిచారు. సో ఆవిడకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురించి మాట్లాడేటువంటి అవకాశం లభించటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ జగన్నాటకములోన నెసగుచున్న తెర మహామాయ, జీవులెల్లరూ పాత్రధారులు, ఇటు వచ్చిపోయడి వారగాని మరలి రారెవ్వరు, మరలి రారెవ్వరు, ఆమాయ మర్మమేము. ఇటు వచ్చి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రారు. కానీ వాళ్ళు సృష్టించిన చరిత్రలు మాత్రం అజరామరంగా ఉంటాయి. అలాగే నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానటుడిని ఆ రోజున ఇంతకుముందు పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పారు, ఎంతై ఎంతెంతై అనేటువంటి డైలాగ్ రాసిన ముహూర్తం ఇటువంటిది. ఆ శబ్దం వాక్కుకి శక్తి ఉంటుందనేటువంటిది రుజువు చేసినటువంటి మహాతల్లి. ఎన్నెన్నో విజయాలు సాధించిన, ఎందుకంటే పెద్దవాళ్ళ చరిత్రలు మననం చేసుకుంటే పుణ్యం దొరుకుతుందని, ఆ పుణ్యం నాకు కూడా దొరికిందని ఇవాళ మా కమిటీకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, మహాతల్లి ఎక్కడున్నా మళ్ళీ ఇంకో రూపంలో, వాళ్ళు మనవరాల రూపంలోనే వచ్చారని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రముఖ సీనియర్ హీరో, 300 సినిమాలు నటించిన ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్త, నిర్మాత మురళీమోహన్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. తెలుగు సినిమా కనెక్షను అందులో ఉండే అందరికీ ఒక రిలేషన్షిప్. మా ఫాదర్ చాలా త్వరగా ఎంజాయ్ చేశారు. సినిమా తప్పితే వేరేది వారికి జీవితంలో ఇంట్రెస్ట్ లేదు. బట్ సినిమా ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ దట్. అందులో కొంతమంది చాలా దగ్గరగా మూవ్ అయ్యారు. దే అండర్స్టూడ్ ఈచ్ అదర్ అండ్ లైక్ దట్ హీ స్టూడ్ as a real solid person who understood the industry, understood the people and continued till today. Of course, తర్వాత ఆయన కష్టం మీద ఎంతో హైట్కి పెరిగారు. భారతదేశంలోనే ఇండస్ట్రీలో ఒక చాలా ఇంపార్టెంట్ కంపెనీగాను ఇంపార్టెంట్ ఇండివిజువల్గాను ఆయన సంపాదించుకున్నారు పేరు. బాంబే ఆఫీసు భారతదేశం ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్గా ఎన్నో మంచి పిక్చర్లు తీసి ఒక high standard. So I am very happy that he has achieved that position and he has been
సో ఇవాళ ఇక్కడ నేను ఉన్నానంటే చాలా యాక్సిడెంటల్గా ఒక తిరిగి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ హియర్. కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ ఆల్సో, my father is a great connection in the sense, important person. So it's so nice that I am part of this function, and we have done many things for cinema. So I thank the organizers for holding this function, giving me an opportunity to say a few words. Long live cinema. Thank you, gentlemen. అటువంటి అత్యుత్తమ కళాకారిణి, ప్రముఖ గాయని, అన్నిటినీ మించి హృదయం ఉన్న మహనీయురాలు మా కృష్ణవేణి గారికి మా హృదయ సుమాంజలను అర్పించుకుంటున్న అరుదైన మహాసభ. 101 సంవత్సరాల వయసులో కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాం. ఎందుకంటే డాక్టర్గానే కాకుండా ఆత్మీయురాలుగా, ఆత్మబంధువుగా మేము హృదయాన్ని, ప్రేమను పంచుకుంటూనే ఉంటాము. అన్నిటినీ మించి మా అందరికీ అనురాధాదేవైనా కూడా నాకు ప్రియమైన పొద్దున్నే ఫోన్ చేసి, బంగారు నాన్న కృష్ణ, అమ్మ నిన్ను అడిగానని చెప్పిందిరా అంటూ ఎంతో ప్రేమను పెంచుకునే ప్రేమపూరితమైన ఆ ఇంట్లో భగవంతుడు ఉంటాడు. వాడిని చల్లగా 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 ఎప్పుడూ చూస్తారు. అన్నగారిని ఇంతవాణ్ణి అని అంటూ ఎవ్వరు ఊహించలేనంత మహోన్నత స్థితికి తీసుకెళ్ళిన మహోన్నత మూర్తి మా కృష్ణవేణి గారు. అంతేకాకుండా మా అన్నయ్య అక్కినేని గారిని కీలుగుర్రం ఎక్కించి ఎవ్వరూ మర్చిపోలేని స్థితిని తీసుకొచ్చిన మా కృష్ణవేణి గారికి, తర్వాత అమర గాయకుడు ఎవ్వరూ మర్చిపోలేని మా ఘంటసాల మావయ్యని పరిచయం చేసిన ఆ మహోన్నత మూర్తి చిరంజీవి చిరంజీవి చిరంజీవి. మా చిరంజీవికి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు. అంటే ఆవిడ లేరు, మనందరి హృదయాల్లోనూ ఉన్నారు. ఎక్కడ మన హృదయం స్పందిస్తుంటే అక్కడే ఆవిడ ఉన్నారు. మా కృష్ణవేణి గారికి నా హృదయ సుమాంజలు అందజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. నమస్కారం. కృష్ణవేణి ఆంటీ మాకెంత దగ్గరో ఎవరికీ తెలీదు. ఆవిడ మా అమ్మ పేరు శాంతకుమారి. మా అమ్మను శాంత అని పిలిచేది. షీఈ్ ద ఓన్లీ లేడీ హూ కాల్డ్ హర్ శాంత. అందరూ మమ్మీ, డాడీ, అత్త, అమ్మ అంటూ పిలిచేవరే, కానీ అలా ఎవరు పిలవలేదు. ప్రతి ఆదివారం ఇది మన అనురాధం తీసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి నా చెల్లెల పేరు కూడా రాధా అనురాధ. నేను పెద్ద లీడర్ని, వాళ్ళకి కొట్టుకుంటూ తిట్టుకుంటూ డిసిప్లిన్గా చూసుకునేదాన్ని. భోజనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే వస్తూ ఇంటిని కూరలు తీసుకొని వచ్చేది కృష్ణవేణి అంటే. మా నాన్నకి పోర్క్ ఇష్టమని వండించి స్పెషల్గా తెచ్చిచ్చేది. ఇలా చెప్పాలంటే కొన్ని కోట్ల విషయాలు చెప్పచ్చు. చాలు రాజు పక్కనే కూర్చున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలండి. నమస్కారం. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా సహకరించిన MBA చదివినప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, అంటే సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు, ఇండియా అని చెప్పా. వాడు జాలిపడి ఇది సరిగ్గా తెలియట్లేదని యూ మద్రాసి అన్నాడు. ఆ మద్రాసి సర్లే ఏదో మన పక్క చెప్పాడని మద్రాసి అన్నాం. అలాంటి పరిస్థితి నుంచి తెలుగు వారికి, తెలుగు తేజానికి, తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు వచ్చి ఎన్టీ రామారావు ఫ్రమ్ నిమ్మకూరు అని నార్త్ ఇండియా ప్రపంచం చెప్పేటట్టుగా చేసిన మహానుభావుడిని
పరిచయం చేశారు కృష్ణవేణి గారు. ఇవాళ ఆ పరిచయం జరగకపోతే చరిత్ర లేదు. అలాగే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే మద్రాసులో అప్పటికప్పుడు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేశారు. అలాంటి ఘంటసాల గారిని పరిచయం చేశారు కృష్ణవేణి గారు. అలాగే అంజలిదేవి గారు, అలాగే ఎస్వి రంగారావు గారు, జిక్కీ గారు, లీలా గారు, ఇలా ఎంతోమంది చరిత్ర పురుషులను లేడీస్ని పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారికి వచ్చి ఆవిడ 102 ఏళ్ళు లివింగ్ లెజెండ్గా బతికి వాళ్ళ శివక్యం చెంది వాళ్ళ సంస్మరణ సభ మనం చేసుకుంటున్నామంటే డెఫినెట్గా ఆవిడ పరిచయం చేయకపోతే తెలుగువారికి చరిత్ర లేదు, మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదు. సో అలాంటి చరిత్ర పురుషులను తెలియజేసిన మహానుభావురాలకి ఇవాళ ఇంతమంది. అలాగే ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎన్టీ రామారావుని ఫస్ట్ విజయవాడలో నువ్వు రా సినిమా ఫీల్డ్ కంటే ఆయన రాకుండా తర్వాత వస్తే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారికి మీర్జాపురం రాజు గారి సహకారంతో ఆ డబ్బులు ఇస్తే అప్పుడు పల్లెటూరు పిల్ల ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల, ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా మన దేశం, ఫస్ట్ రిలీజ్ అయిన హీరో సినిమా షావుకారు ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో విజయ ప్రొడక్షన్స్లో. సో అట్లా షావుకారు జానికి ఇంత చరిత్రలో ఇంత ఇది తెలియజేసిన కృష్ణవేణి గారు వాళ్ళు లేకపోయినా కూడా ఆవిడ చరిత్ర ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంటుంది. ఆవిడని కీలుగుర్రం తెలుగు తమిళ్ ఈవెన్ మద్రాసులో తమిళ వెర్షన్ 100 రోజులు ఆడింది. 6 సినిమాలు నాగేశ్వరరావుతో చేశారు. అలాగే అనురాధదేవి గారు కూడా 6 సినిమాలు నాగేశ్వరరావుతో చేశారు. అలాంటి మహానుభావులని వాళ్ళు తలుచుకుంటాం. ఆ తలుచుకునే దానికి ఆ ఎల్వి ప్రసాద్ గారి వారసుడు ఇక్కడ రమేష్ ప్రసాద్ గారు ఉంటాం, ఆ కృష్ణవేణి గారి వారసురాలు అనురాధదేవి గారు ఉంటాం. అనురాధదేవి గారు బాగా అటాచ్డ్గా బాగా చూసుకునేవారు కృష్ణవేణి గారిని. సో ఆవిడ లేని ధైర్యం మళ్ళీ ధైర్యం వస్తూ ఆవిడ ఆశయాలని ఆవిడ వారసులు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మా పూర్ణ సంస్థ కూడా 1927లో జన్మించింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే వారి సినీ ప్రస్థానం మా సినీ ప్రస్థానం వారు జన్మించిన తేదీ నుండి ఇంచుమించుగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఎంత వయసు ఉందో అంతకు మించి వయసు ఉంది ఈ వారికి కానీ మా సంస్థకు కానీ. ఆ రకంగా వారు నిర్మించినటువంటి రెండో పిక్చరు రామారావు గారు నటించిన రెండో చిత్రం ఆ రోజుల్లో 1950 మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. అంతకుముందే సీతారాం జన్మం ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. తర్వాత వారితో నాకు పెద్ద పరిచయం లేదు, ఎందుకంటే నేను వయసులో చాలా చిన్నవాడిని. కానీ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చక్కగా మర్యాదగా చక్కగా చూసేవారండి. చాలా అభిమానంతో మాట్లాడేవారు. అట్లాగే వారి అమ్మాయి అనురాధ గారు కూడా మాకంత స్వాతంత్రం ఉందండి. నిర్మాతగాను డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడు మేము వ్యవహరించలేదు. వ్యాపార రీత్యా కానీ కుటుంబ సమేతంగా మా పరిచయాలు కానీ. తర్వాత అనురాధ గారు నిర్మించిన అనేక చిత్రాలు చక్రధారి, రావణ్ అయితే, శ్రీవారి ముచ్చట్లు, అనేక చిత్రాలు వారు నిర్మించినవన్నీ తర్వాత కృష్ణవేణి గారి కుమార్తె అనురాధ గారు నిర్మించినవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో మా పరిచయం ఏంటంటే వారి కుటుంబంతో 3 తరాలు, ఈ రోజుతో కాదండి. అట్లాగే మా పూర్ణ సంస్థ కూడా రామారావు గారితో 3 తరాలుగా పరిచయం అండి. మా తాతగారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, జీకే మంగరాజు గారు పూర్ణ వ్యవస్థాపకులు. 1950 కాడి నుంచి ఆయన పరిచయం ఉందండి. అంత ముందు కూడా పరిచయం ఉంది. తర్వాత కామరాజు గారు మా ఫాదరు, వారు అనేక పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రామారావు గారు నటించిన ఇవన్నీ కూడాను అనేక వైవిధ్యం కలిగిన చిత్రాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశామండి. దాని తర్వాత రామారావు గారితో నాకు కూడా చాలా పరిచయం అండి. బ్రదర్ ఎట్లా ఉన్నారని పలకరించేవారు ఎప్పుడు కూడా. నేను డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన రోజుల్లో కూడా మంచి చిత్రాలు వారితో సంకల్పం చేసి నిర్మించడం జరిగిందండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కృష్ణవేణి గారు 100 సంవత్సరాల పైన జీవించడం అనేది గ్రేట్ సినీ ప్రస్థానం అండి. అంతకు మించి ఎవరికి కూడా అదృష్టం కానీ అవకాశం కానీ ఉండకపోవచ్చు. అట్లాగే మా సంస్థ కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది త్వరలో. ఈ సందర్భంగా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మ ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. శ్రీమతి కృష్ణవేణి గారు, షీఈ్ ఏ లెజెండ్. 120 సంవత్సరాలు 102 సంవత్సరాలు బతకటమే గొప్ప. ఆవిడ లెజెండ్. ఆవిడ బతికినంత కాలం ఆవిడతో పాటు మేము ఎంతో కొంత కొన్ని సంవత్సరాలు సేల్ చేయడం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాం.
షేర్ చేయటమే కాదు, మొన్న విజయవాడలో జరిగిన ఎన్టీ రామారావు అంతరంగం సినిమా ఆ పుస్తకావిష్కరణలో కృష్ణవేణి గారితో పాటు నాగేశ్వర కూడా స్టేజీ పంచుకోవటం అనేది ఒక అదృష్టం. ఆవిడే ఒక లెజెండ్. ఆవిడ ది గ్రేట్ ఎన్టీఆర్ అనే లెజెండ్ని పరిశ్రమ చేయటం చాలా గొప్ప విషయం. అలాగే మరో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు తోటి కీలుగౌరవం నుంచి శ్రీవారి ముచ్చట్ల దాకా ఎన్నో సినిమాలు నిర్మించారు. సో ఆవిడతోటి దాసనారాయణరావు గారి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం శ్రీ కృష్ణవేణి గారిని. కానీ ఆవిడ లేని లోటు పరిశ్రమకి చాలా లోటు అని భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. రామారావు గారితో కలిసి ట్రావెల్ చేసి ఎన్టీ రామారావు గారిని బావా అనే ఒకే ఒక్క గారి అబ్బాయినండి. మాకు అంటే మా కుటుంబానికి మీర్జాపురం సంస్థ వారితో చాలా అనుబంధం ఉంది. అది ఒకసారి పంచుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే 1941లో ఆ సంస్థ నుంచి, శోభనాచార సంస్థ నుంచి భక్త ప్రహ్లాద అనే ఒక సినిమా తీయటం, ఆ సినిమాలో ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం ఆ రోజుల్లో ఆ సంస్థలో రేలంగి వెంకటరామయ్య గారు, అంటే రేలంగి గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. వారు ఆ భక్త ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం అని చెప్పి ఆ రోజుల్లో ఊరూరు వెతికి ఎక్కడెక్కడ నాటక సంస్థలు ఉన్నాయో అక్కడ ఆర్టిస్టుని సెలెక్ట్ చేసుకుని వారికి సినిమా ఛాన్స్ ఇచ్చేవారు. ఆ ప్రాసెస్లో విజయనగరం నుంచి కాకినాడ, ఆ తర్వాత విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో నాటకాలు వేస్తున్న సమయంలో మా ఫాదరు అంటే అట్లూరు పుండరీకాక్షి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా అక్కడ యాక్ట్ చేయడం చూసి రేలంగి గారు, బాబు నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా, అని తీసుకెళ్తాను అని అడగడం, దానికి మా నాన్నగారు ఒప్పుకొని మద్రాసు వచ్చి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం వచ్చేసరికి ఈ లోపల జి వరలక్ష్మి గారిని ఆ పాత్రకి ఎంపిక చేయడం జరిగింది. అలా జి వరలక్ష్మి గారికి కూడా అదే మొదటి చిత్రం. అంత దూరం తీసుకొచ్చిన తర్వాత అయ్యో డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి చెండామార్కులు వారిని గురువు దగ్గర శిష్యులుగా ఒక క్యారెక్టర్ వేసి ఒక 6 నెలలు అక్కడే ఉండి శోభనాచార స్టూడియోస్ వారి ఇంట్లోనే ఉండి ఆ చిత్రం యాక్ట్ చేయడం జరిగింది. అంటే 1941లో. తర్వాత 42లో సెకండ్ వరల్డ్ వార్ రావడం, ఆ తర్వాత అందరూ విజయవాడ రావడం జరిగింది. అలా ఆ కుటుంబంతో వారితో మా కుటుంబానికి, మా ఫాదర్కి ఆ పరిచయం ఉందని ఇప్పుడు మీరందరికీ షేర్ చేసుకున్నాను. చాలా సంతోషం. ఒక వ్యక్తి ఎవరైనా దీవిస్తారో నువ్వు 100 ఏళ్ళు నిండు జీవితం ఉండాలి అని, అది పరిపూర్ణమైన జీవితం ఆవిడ అనుభవించి, అంటే నువ్వు 100 ఏళ్ళు జీవించి ఏం చేసావంటే, ఏం సాధించావంటే, ఆవిడ బ్రహ్మాండమైనటువంటి ఒక మహానాయకుడిని, ఒక మహానటుడిని మనకి పరిచయం చేసే అలా చేశారు. ఆ తర్వాత అలాగే భగవద్గీత అనేది మనం అందరం వింటుంటాం. ఆ భగవద్గీతకి అంత ప్రాచుర్యం తీసుకొచ్చిన మన గ్రేట్ గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేయటం. అలాగే ఇంకా తెలియకుండా చాలామంది కూడా ఉన్నారండి, వారి సంస్థ నుంచి కూడా పరిచయం కాబట్టిన వాళ్ళు. కనుక ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆవిడ సంస్మరణ సభకి 2 ముక్కలు నేను కూడా మాట్లాడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ ఏ లోకాల్లో ఉన్నా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని, ఆ భగవంతుడు వారి ఆశీస్సులు మనందరికీ కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక 10 సినిమాల్లో ఆవిడ నిర్మాతగా అక్కినేని నాగేశ్వరరావు యాక్ట్ చేస్తే, ఆ తర్వాత అనురాధాదేవి గారు నిర్మాత అయ్యి ఆవిడ సంస్థలో కూడా ఒక 6 నుంచి 10 సినిమాల వరకు నటించారనుకుంటా అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, ఎన్టీ రామారావు కుటుంబం, మీర్జాపురం రాజా గారు కానీ, అనురాధాదేవి గారు కానీ, కృష్ణవేణి గారు కానీ, అంతా వీళ్ళందరూ ఒకే కుటుంబంలాగా, ఎల్వి ప్రసాద్ గారి ఫ్యామిలీ, ఈ రమేష్ గారు, ఎప్పుడు అంతా ఒక కుటుంబంలాగా ఉండేది. కానీ ఇది వాళ్ళు ఒక నిర్మాత, ఈయన ఒక దర్శకుడు, ఆయన ఒక ఆర్టిస్టు అనే పద్ధతిలో నేను చూడాల. నాకు తెలిసి నేను కూడా 72 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఈ తరాలందరినీ చూశాను కాబట్టి కళ్ళారా చూసిన అనుభవం తెలియజేస్తున్నాను.
అలాంటి అక్కినేని నాగేశ్వర గారితో 2 సినిమాలు తీసే అదృష్టం కూడా నాకు జరిగింది. ఆ నాగేశ్వర గారి కుటుంబం నుంచి వారి పెద్దబ్బాయి వెంకట్ గారు ఇక్కడే ఉన్నారు, అక్కినేని వెంకట్ గారు. వీలైతే 2 నిమిషాలు మాట్లాడతారు. జస్ట్ సినిమా ఇండస్ట్రీతో పెద్ద సినిమాలు తీశాను కానీ మా యంగ్ ఏజ్లో అప్ టు అబౌట్ 35-40 పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ కృష్ణవేణి గారును అనురాధాదేవి గారు తరచూ ఇంటికి వస్తూ ఉండేవారు. వాళ్ళతో అట్లా పరిచయం. తర్వాత తెలిసింది కీలుగుర్రం నాన్నగారి అప్పుడు సూపర్ స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా. దాని వెనకాల కృష్ణవేణి గారు ఉంటాం. అలాగే పెదనాన్నగారు ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు వీళ్ళందరినీ పరిచయం చేశారు. ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంతో తోడ్పడ్డారు. ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫస్ట్ సింగర్. ఆవిడ అన్ని ఆల్ ఫ్యాసెట్స్లో మంచి నైపుణ్యం ఉంది. 102 ఏళ్ళు బతికారు. ఇవాళ ఇట్లా కలుసుకోవటం అనురాధాదేవి గారిని వాళ్ళని వేరే ఒకేషన్లో కలుసుకుంటే బాగుండేది, కానీ కుదిరింది. వారికి రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ బాబు. నాకు తెలిసి ఈ వెంకట్ బాబు ఫస్ట్ టైం మైక్ పట్టుకుని మాట్లాడటం. అంతా సినిమా ఇండస్ట్రీ అంతా నాగార్జున బాబుకి వదిలేస్తే చిన్నబాబుకి, పెద్దబాబు అంతా స్టూడియో వ్యవహారం వ్యాపారాలు అంతే తప్పితే సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండేవాడు. కానీ నాకు పర్సనల్గా ఫీలింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను నాగేశ్వరతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యి ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతగా ఈ పెద్దబాబుని చూస్తే కూడా నాకు నాగేశ్వరం చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఆయన్ని ప్రత్యేకంగా పిలిచి ఆహ్వానించాను. ఇక కార్యక్రమంలో ధన్యవాదాల కార్యక్రమం వచ్చేసింది. డాక్టర్ సాయి ప్రియ కృష్ణవేణమ్మ గారి మునిమనవరాలు. ఇప్పుడే పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు జూనియర్ కృష్ణవేణమ్మ మాట్లాడతారు. రామ్మా రా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకి అందరికీ, మన మీడియా వాళ్ళందరికీ, మన యాక్చువల్లీ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్ టు జనార్దన్ గారు, వెంకయ్య నాయుడు గారు, రామకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, గోపాల్ కృష్ణ గారు, అండ్ కేఎస్ రామారావు గారు, అండ్ మా ఎవర్ ఫేవరెట్ భాగీరథి గారికి, ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్, రమేష్ ప్రసాద్ గారికి, అందరికీ, రోజా రమణి గారికి, అందరికీ. ఇక్కడ వచ్చారు. మా తాతమ్మ అంత ప్రేమగా ఆప్యాయతగా అందరూ చూస్తారు. మాకు చిన్నప్పుడు మా తాతమ్మ ఇంత పెద్ద నటి, ఇంత గొప్ప ప్రొడ్యూసర్ అదంతా ఏం తెలియదండి. మా తాతమ్మ మాకు వీకెండ్లో ఫుడ్ మనకి ఫిష్ పులుసు చేస్తారు. మాకు ఆ చిన్న చిన్న విషయమే తెలుసు. పెరిగిన తర్వాత అందరూ ఇంత గొప్పగా మాట్లాడి మా అమ్మ మాకు ఇంత ఎడ్యుకేట్ చేశారు. మన ఫ్యామిలీలో ఇది చేశారు నాన్న, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫౌండేషన్ తాతమ్మ చేశారు. మా తాతమ్మ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం, షీఈ్ మోర్ లైక్ ఆ ఫ్రెండ్, షీఈ్ నాట్ లైక్ మీరందరూ గొప్పగా, మాకు నిజంగా మా బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఎవ్రీ వీకెండ్ నేను అడుగుతాను తాతమ్మతో, అమ్మమ్మ డిడ్ యూ ఎవర్ ఫీల్ మీరు ఇంత పెద్ద మందిని ఇంట్రడ్యూస్ చేశారంటే అది నా బ్లెస్సింగ్ నాన్న, దేవుడు ఇచ్చిన వరం నాకు. అది వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, వీళ్ళని మన సినిమా ఇండస్ట్రీకి ఇంత పెద్ద గొప్ప వాళ్ళు వస్తారని అది నా అదృష్టం. నేను అలాగే ఎప్పుడు అనుకుంటాను. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా వెన్ షీ వాజ్ నాట్ వెల్ మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, నాకు సెలబ్రేషన్ కావాలి, నాకు ఇలాగా
ఇదైపోయింది అదైపోయింది నేను లేను, ఆ లోటు అలాగ ప్లీజ్ మీరు ఎవ్వరు పెట్టుకోమాకండి. నాకు ఒక సెలబ్రేషన్గా ఉండండి. ఫిలిం ఫ్రెటర్నిటీని, సినిమాని సెలబ్రేట్ చేయండి. దట్ వాజ్ ఆల్వేస్ హర్ విష్ అండి. సినిమాకి ఎప్పుడు మంచిగా జరగాలి, అందరు అది చూసి హర్ ఎండ్ వరకు కూడా షీజ్ లైక్ నా దగ్గర స్టోరీ ఉందిరా వింటావా. సో ఇదంతా మేము ఆలోచిస్తూ ఉంటే మేము యాజ్ ఫ్యామిలీ వీ మిస్ హర్ అ లాట్. వేర్ సో గ్రేట్ఫుల్. మాకు చాలా చాలా ఇష్టమైన కూడా చెప్పాను. షీ థాట్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వాల్యూస్. సో అందరు వచ్చినందుకు మీడియా అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ భోజనం చేసి మా తాతమ్మ